నమస్తే. నేను సిరే. అమెరికాలో ట్రంప్ వచ్చిన మొదటి రోజు కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. కీలకంగా అని చెప్పడం కన్నా కఠిన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పొచ్చు. దాంతో ఏంటంటే ఎవరైతే వలస వచ్చారో వాళ్ళకి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో సహజంగా వచ్చిన జన్మతః వచ్చిన పౌరసత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి ట్రంప్ నిర్ణయం తీసుకున్నారని కొన్ని వార్తలైతే వస్తున్నాయి. సో దీన్ని వ్యతిరేకిస్తూ 22 స్టేట్స్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చిందని కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకి అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే అమెరికాలో ట్రంప్ మొదటి రోజే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఏంటంటే జన్మతః వచ్చిన పౌరసత్వ హక్కు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తున్నారు అని. ఇంతకు అసలు ఏంటి సార్, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, అసలు ఆ కథ ఏంటి సార్? సో ఇప్పుడు మనం చూసామమ్మా, అంతకుముందు కూడా ట్రంప్ పరిపాలనలో మనం చూసాం. ట్రంప్ అంటేనే కంపు కంపు అంటేనే ట్రంప్. ఎందుకంటే వివాదాలకి అతను కేంద్ర బిందువు. అంతకుముందు కూడా ఎన్నో వివాదపద వ్యాఖ్యలు కానీ లేకపోతే వివాదకరమైన డిసిషన్స్ కానీ నిర్ణయాలు కానీ మనం చాలా చూసాం. సో మన వాళ్ళకి కూడా ఇది కావాలి, శాస్తి కావాలి. ఎందుకంటే ఎగబడి మన ఒక భారతీయ సంతతి ఉన్న ఒక లేడీకి ఓటు వేయకుండా మన వాళ్ళు కూడా, మన భారతీయులు కూడా అతనికే ఓటేశారని చెప్పి మెజార్టీగా ఓటేశారని చాలామంది చెబుతారు. సో ఇది మన వాళ్ళకి కావాల్సిందే, ఇది ఈ బహుమతి. రెండోది ఏంటంటే ఈ వలసదారులను అరికట్టడం కోసం, ఈ యొక్క అక్రమ వలసలను అరికట్టడం కోసం తీసుకున్న నిర్ణయంలో భాగంగానే అతను చెప్తా ఉన్నాడు. సో ఏ విధమైనగా చూస్తే ఇప్పుడు కానీ దీన్ని 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న డెమోక్రట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కోర్టులకు వెళ్ళి రకరకాలుగా వాద్యాలు కూడా వేయడం జరిగింది. దీన్ని ఇమీడియట్గా దీన్ని రద్దు చేయాలని, ఇతను తీసుకున్న ఈ నిర్ణయాన్ని దీన్ని వెనక్కి వాపస్ తీసుకోవాలని చెప్పి, దీన్ని రద్దు చేయమని చెప్పి కూడా వాళ్ళు న్యాయస్థానాలు కోరడం జరిగింది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మన ఓన్లీ ఎవరైతే తెలుగువారు ఉన్నారో, మొత్తం 1,40,00,000 మంది వలసదారులు ఉన్నారు అమెరికాలో. వాళ్ళలో మెజార్టీ 7,25,000 మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మొత్తం మీద తీసుకుంటే, ఓవరాల్గా తీసుకుంటే అమెరికాలో ఉన్న టోటల్ జనాభాలో 50 లక్షల మంది మన ఇండియన్సే ఉన్నారు. సో దాంట్లో 3 వంతులు ఈ విధంగా అక్కడ పుట్టిన వాళ్ళే ఉన్నారు. సో యాక్చువల్గా ఇప్పుడు ట్రంప్ చెప్పేది ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే ఆ యొక్క ఆర్టికల్ 14A ప్రకారం, రాజ్యాంగ సవరణ ప్రకారం అక్కడ ఎవరైతే పుడతారో పిల్లలు వాళ్ళకి ఇమీడియట్గా ఆ యొక్క రాజ్యాంగ సవరణ ప్రకారం వాళ్ళకి పౌరసత్వం వారసత్వంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని అతను రద్దు చేస్తున్నాడు. సో రెండోది ఏంటంటే ఎటువంటి సరైన పత్రాలు, సరైన ఆధారాలు లేకుండా ఈ విధంగా వలసదారులు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా అరికట్టడం కోసం తీసుకున్న నిర్ణయమని అతను చెబుతున్నాడు. సో ఏదేమైనా మరి 22 రాష్ట్రాల్లో డెమోక్రటిక్స్ దీన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి బహుశా మరి ఈ బిల్లు పాస్ అవ్వదేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో రెండోది ఏంటంటే ట్రంప్ అంటేనే వివాదాలకి కేంద్ర బిందువు, ట్రంప్ వస్తేనే కంపు. సో ఏదో విధంగా ఏదో రకంగా ఏదో ఒక పక్క దేశాలతోటి కెలుక్కోవడమో, లేకపోతే గొడవ పడటమో, లేకపోతే యుద్ధాలకు పోవడమో, లేకపోతే ఇటువంటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడంలో ట్రంప్ దానికి ఆద్యుడు. చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, ఏమవుతుంది, దీన్ని యొక్క మరి ఇది సఫలీకృతం అవుతుందా లేదు ఇది ఆదిలోనే దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా, దీన్ని కోర్టులు కూడా దీన్ని ఆమోదించకుండా దీన్ని రద్దు చేస్తాయి అనేది కూడా మనం వెయిట్ చూసుకోవాల్సింది. ఏదేమైనా మొన్న జరిగిన ఈ ఎలక్షన్లో మన ఇండియన్స్ కూడా బాగా ఎగబడి అతనికి ఓట్లు వేశారు. అంటే ఆయన ఎలక్షన్స్ టైంలో ఆయన అంటే ప్రచారం చేసినప్పుడే ఖచ్చితంగా కూడా ఇక్కడ వాళ్ళకి అన్నీ అంటే వలసదారులని కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళకి, మన అమెరికన్స్కి నేను ముందు అది ఉద్యోగాలే కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పినప్పుడు కూడా మన తెలుగు వాళ్ళకి ఓటు వేయడం కూడా ఆయనకి మన తెలుగు నుంచి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉండడం ఇదంతా చూస్తుంటే అసలు దీన్ని ఎలా మనం చూసుకోవాలి సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే మనకి ట్రంప్ గారు ఓన్లీ ఇక్కడ 2 జెండర్స్ మాత్రమే ఉంటాయి, మేల్ ఇంకా ఫీమేల్ అని చెప్పేసి, థర్డ్ జెండర్కి అసలు ప్లేస్ లేదన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగిందని చెప్పేసి ఒక వార్త కూడా వస్తుంది. సో అసలు ఈయన వైఖరి ఏంటంటారు అసలు? అదే ఇప్పుడు అతను వ్యక్తిత్వం ఏంటంటే ఎప్పుడు కూడా అతను వివాదాస్పదమైన నిర్ణయాలతో ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉండాలి. ఏదో విధంగా ఆ విధంగానే, అంటే మరి అతనుకున్న నోటు దురుసా లేకపోతే ఆ దుడుదుడుకు స్వభావమో తెలియదు కానీ
అది అతను అంటే ఆలోచించి మాట్లాడతాడా, ఆలోచన చేయకుండా మాట్లాడతాడు, అతను ఆ విధంగా మాట్లాడి చాలా వివాదాల్లో కూడా చిక్కుకోవడం జరిగింది. సో ఏదేమైనా ఇది చూడాలి మరి, ఇది ఎంతవరకు దారితీస్తుంది ఏంటనేది కూడా. ఇప్పుడు ఇలా చెప్పి అమెరికన్స్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పినప్పుడు కూడా మన వాళ్ళు ఓట్లు వేశారంటే మరి దాన్ని కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి చూడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారంటే ఇప్పుడు ట్రంప్కి వేస్తే కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. 16 నెలలు చెప్పకూడదు తిని ఒక నేర ప్రవృత్తి గల వ్యక్తిత్వం ఉన్నవాడికి రాష్ట్రాన్ని అప్పచెప్పి 5 ఏళ్ళు ఏ విధంగా మనం ఇబ్బంది పడ్డాం మనం చూసాం. అదేవిధంగా అక్కడ సో ఈ జీనే కదా అక్కడ ఉంది, ఈ డిఎన్ఏ కదా అక్కడ ఉంది. సో ఇప్పుడు లాలూ ప్రసాద్ లాంటి వాడిని ఒకప్పుడు రాజకీయాల్లో ఎన్నుకున్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్న వాళ్ళు కూడా వాళ్ళే కదా. వీళ్ళేమి ఎక్కడో అమెరికాలో ఉన్నంత మాత్రాన మన వాళ్ళు ఏమి ఎక్కడో ఊడిపడినట్టు కాదు కదమ్మా. సో కాబట్టి ఆ డిఎన్ఏ ఎక్కడికి పోతుంది. బహుశా ఇప్పుడున్న ఈ యొక్క రాజకీయ పరిస్థితుల్లో ఏంటంటే ఇటువంటి దుడుదుడుకు స్వభావం గలవాళ్ళు, వివాదాస్పదాలకు కేంద్ర బిందువు అయిన వాళ్ళే వీళ్ళకి హీరోలుగా కనపడుతున్నారు. ఏంటో నాకు తెలియదు కాదు. ఏదేమైనా కూడా ఇది అయితే మంచి పరిణామం కాదు. ఇంకోటి ఏమేంటంటమ్మా, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే చాలా కంట్రీస్ ఒకప్పుడు వలసదారులని రెడ్ కార్పెట్ ఇచ్చి ఆహ్వానించేవారు. సో కొన్ని తెగలు, కొన్ని జాతులు, కొన్ని మతస్థులు అక్కడికి వెళ్ళి అక్కడున్న వాళ్ళకి, వాళ్ళ మనుగడకే వాళ్ళ ప్రమాదకరంగా మారి, టెర్రరిస్టులుగా మారి, లేకపోతే అక్కడున్న వాళ్ళని మైనార్టీలుగా చేసి వీళ్ళ మెజారిటీ అయ్యి వాళ్ళ మీద దాష్టికాలు చేయడం, వాళ్ళ మీద జూలుం ప్రదర్శించడం వలన కూడా కొన్ని దేశాలు నలిగిపోయినాయి. అదేవిధంగా ఆర్థికంగా కూడా ప్రపంచవ్యాప్తంగా దేశాలు కూడా అంత పరిపుష్టంగాను అంత స్ట్రాంగ్గా లేవు. ఈ వలసదారుల్ని ఒకప్పుడులాగా కూర్చోబెట్టి మేపడం, పోషించడం, వీళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం, వీళ్ళకి నెల స్టైఫండ్లు ఇవ్వడం, బోనస్లు ఇవ్వడం, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చి పోషించడం అనేది కూడా వాళ్ళకు కూడా కష్టతరంగా మారింది. ఈ మధ్యకాలంలో మనం చూసాం. జర్మనీ కాదు, ఇటు చాలా నెదర్లాండ్స్ కాదు, ఫిన్లాండ్ కాదు, చాలా కంట్రీస్ కూడా వలసదారుల మీద ఉక్కుపాదం మీద మోపుతున్నాయి. ఎవరిని కూడా ముందులాగా వాళ్ళు ఆహ్వానించట్లేదు, రెడ్ కార్పెట్ వేయట్లేదు. ముందు మమ్మల్ని వదిలిపెట్టి పోండ్రా స్వామి అని చెబుతున్నారు. ముందు మా దేశం వదిలిపెట్టి పోండ్రా బాబు అంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మా ఆర్థికంగా ఏ దేశానికైనా సరే చేటు జరుగుతుందో, ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు లేకుండా కష్టం అనిపిస్తుందో, అప్పుడు ఎక్కడెక్కడ మనకి ఈ యొక్క గుదిబండ్లు ఉన్నాయి వాటిని తగ్గించుకోవడానికి, ఆ భారాన్ని తగ్గించుకోవడానికే ఆ ప్రభుత్వాలు పనిచేస్తాయి. సో నేను ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నాను. ఇది కూడా ఆర్థిక భారమే కదా. ఇంతమంది వలసదారులని, కోట్ల మందిని కూర్చోబెట్టి పోషించడం, వాళ్ళకు ఉపాధి కల్పించడం, వాళ్ళకి నెల ఇంటికి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం అనేది కూడా కష్టమే కదా. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా తీసుకుంటే చాలా దేశాలు ఒకప్పుడు అయ్యో పాపం వలసదారులు ఆదుకుందాం అనుకుంటే, అయ్యో పాపం అని చెప్పి నాగబాముని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే అది మనం నిద్రపోతున్నప్పుడు మనల్ని ఎలా బలి తీసుకుంటుందో, అలాగే కొంతమంది మతస్థులు వాళ్ళ దేశాల్లోనే వాళ్ళకే పెనుముప్పుగా మారారు. అలాగే చాలా దేశాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళ యొక్క అరాచకానికి, వాళ్ళ యొక్క ఆ యొక్క మత ఉన్మాదానికి కూడా వాళ్ళంతా బాధితులైపోయారు. సో అది ఒక పక్క, ఒక ఆర్థిక సమస్య ఒక పక్క. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి చూద్దాం. ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ బిల్లు పాస్ అవుతుందా అన్నది చూద్దాం, వేచి చూద్దాం. కాలమే సమాధానం చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.